నమస్తే. ఉత్కంఠకు తెరబడింది. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. బీజేపీ 3 రాష్ట్రాల్లో పాగా వేసింది. ముఖ్యంగా బెంగాల్లో పాగా వేసింది. పుదుచ్చేరి, అస్సాంలో ఆల్రెడీ అధికారంలో ఉంది. మళ్ళీ అధికారంలోకి వచ్చేసింది బీజేపీ ఎన్డీఏ. బెంగాల్లో మాత్రం తొలిసారిగా అధికారంలోకి వచ్చింది. టీఎంసీని మట్టి కరిపించింది. ఇక మిగతా 2 రాష్ట్రాలు దక్షిణాది రాష్ట్రాలు, కేరళ, తమిళనాడు. కేరళలో ఎల్డీఎఫ్ పోయి యూడీఎఫ్ వచ్చింది, అంటే కాంగ్రెస్ కూటమి. ఇంకా తమిళనాడులో ఒక సంచలనమే, పార్టీ పెట్టిన 2 ఏళ్లకే అధికారంలోకి వచ్చిన టీవీకే విజయ్ ఇప్పుడు సెన్సేషన్ అయిపోయింది దేశవ్యాప్తంగా. ఓవైపు బీజేపీ ఏమో దూసుకుపోతుంది, ఏంది దేశవ్యాప్తంగా కాషాయ జెండనే కనిపిస్తూ ఉంది రాష్ట్ర పటాలు చూస్తూ ఉంటే. ఓవైపు కాంగ్రెస్ ఏమో దిగజారిపోతుంది రోజు రోజుకు. కేవలం కేరళలో మాత్రమే వచ్చింది. బెంగాల్ అయితే 2 సీట్లకే పరిమితమైంది. మాట్లాడదాం, ఇదే అంశం గురించి డిస్కస్ చేద్దాం. మనతో టీపీసీసీ జనరల్ సెక్రటరీ చిరగాని దయాకర్ గారు ఉన్నారు. మీ పార్టీ రోజు రోజుకు బాగా ఏమనాలి, దిగజారుతుందని అనను, కానీ ఎందుకో చతికీల పడిపోతుంది. బెంగాల్లో 2 సీట్లే వచ్చింది. మీరు సంతోషపడాల్సింది ఏంటంటే కేరళను చూసి మురిసిపోవాలి, అంతే. మరి దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఇవాళ రాజకీయ వ్యవస్థను, ప్రజాస్వామ్య వ్యవస్థను కూని చేసి ఇవాళ స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ పేరుతోని, పేరుతోని సెక్యులర్ ఓటర్లని, లక్షలాది మంది ఓటర్లను, ఒక బెంగాల్లోనే దాదాపు 65 లక్షల నుంచి 70 లక్షల ఓటర్లను తొలగించి ఇవాళ ఎన్నికల వ్యవస్థను కూని చేసి గెలుపు అనేది, అది మేము గెలుపులాగా భావించట్లేదు. ఇవాళ భారతదేశ వ్యాప్తంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ప్రజాదరణ ఉంది. ఈ ఒక్క ఓటర్ల సరళనే కాదు, రేపు 2028లో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఇండియా కూటమి అధికారం రాబోతూ ఉంది. ఇవాళ నరేంద్ర మోడీ బెంగాల్లో ఎన్నికల వ్యవస్థను కూని చేసి అక్కడ ఎలక్షన్ కమిషనరు మొత్తం బీజేపీ ఏజెంట్గా చేరి ఇవాళ మీరు చూస్తూ ఉంటే, వీడియోలలో చూస్తూ ఉంటే కనపడతా ఉంది, పార్టీ ఆఫీసుల మీద, కార్యకర్తల మీద అక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకుల అరాచకాలు, బీజేపీ నాయకుల కార్యకర్తలు కొడుతుంటే కూడా అక్కడ ఉన్నటువంటి సిఆర్పిఎఫ్ బలగాలు కనీసం వాళ్ళని అదుపు చేయలేని పరిస్థితి. అంటే దేశం ఎటువైపు పోతూ ఉంది? ఈ దేశంలో కేవలం ఎన్నికల కోసమైనా మొత్తం కూడా రాజకీయ వ్యవస్థను కూని చేయడమా? ప్రజల హక్కులు, ఆకాంక్షలు ఉండవా? కాబట్టి ఇవాళ నరేంద్ర మోడీ గారు దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి, ఈ దేశంలో మొత్తం కూడా ప్రజల మధ్యలో విద్వేషం సృష్టించే కుట్ర జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే ఇవాళ బెంగాల్లో జరిగింది. దాదాపు 294 ఉంటే 206 సీట్లు గెలుచుకొని ఇవాళ సంబరం పడవచ్చు. కానీ భవిష్యత్తులో ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. ఇవాళ నేను అంటా ఉన్నాను, అక్కడ మొత్తం కూడా వ్యవస్థను కూని చేసి ఓటర్లను, ప్రతి రాష్ట్రంలో ఓటర్లను తొలగిస్తూ ఉన్నారు పేరుతో. ఇది దారుణం అని కూడా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు కేరళలో జరిగింది. కేరళలో ఎల్డీఎఫ్ కానీ ఇవాళ యూడీఎఫ్ని ప్రజలు ఆరాధించారు. ప్రజలు నమ్మకం, విశ్వాసంతోనే అక్కడ దాదాపు 45% పైగా యూడీఎఫ్కు ప్రజలు పట్టం కట్టారు. ఇవాళ ఇదే బెంగాల్లో, ఇవాళ బెంగాల్లో టీఎంసీకి, బీజేపీకి దాదాపు 35 లక్షల ఓటర్ సరళి తేడానే ఉంది. అంటే కాకపోతే ఇవాళ బీజేపీ పార్టీ మొత్తం కూడా వ్యవస్థల్ని కూని చేస్తూ ఉంది. ఇవాళ భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం కనపడతా ఉంది. ఇవాళ కనీసం ఓటు వేసే స్వేచ్ఛను కూడా అక్కడ ఉన్నటువంటి ఇవాళ కేంద్ర బలగాలు కావచ్చు, బీజేపీ నాయకులు కూడా కల్పించలేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంటే మనం చూస్తూ ఉంటే టీవీలలోనే ఇంత దారం ఉందంటే అక్కడ ఇంత పరిస్థితి ఉందని కూడా మనం గమనించాలి. ఇప్పుడు సరిపేరుతో పశ్చిమ బెంగాల్లో 60 లక్షల పైగా ఓట్లు తొలగించారు అన్నారు. ఇప్పుడు కేరళలో కూడా తొలగించారా? ఇప్పుడు కేరళలో మార్పును కోరుకున్నారు. కేరళలో ఇవాళ అక్కడ ఉన్నటువంటి ఎల్డీఎఫ్ వాళ్ళు బీజేపీ నరేంద్ర మోడీతోనే ఇవాళ వాళ్ళకు ఒక స్నేహం ఏర్పడ్డది. అంతర్గత ఉన్నటువంటి రాజకీయ దోస్తానంతోనే ప్రజలు గమనించారు. కేరళ ప్రజలు గమనించే ఇవాళ తెలంగాణ లాంటి రోల్ మోడల్ని ఇవాళ కేరళలో కూడా అమలు జరగాలనే యూడీఎఫ్ సర్కార్ని తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క చరిష్మా కావచ్చు, ఎన్నికల్లో వ్యవహరించినటువంటి ప్రచార శైలి కావచ్చు, ఇవాళ తెలంగాణలో జరుగుతున్న సంక్షేమ పథకాలు కావచ్చు, అక్కడ వివరించడంతో కేరళ ప్రజలు కూడా మంత్రముగ్ధులయ్యారు, ఆకట్టుకున్నారనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాం. అంటే తెలంగాణతో పాటు తెలంగాణ జరుగుతున్నటువంటి సంక్షేమ పథకాలు మిగతా రాష్ట్రాలను కూడా ప్రభావితం చేయగలుగుతూ ఉన్నాయి. కాబట్టి కేరళలో ప్రజాస్వామ్యం గెలిచింది, ధర్మం గెలిచింది. కాబట్టి ఒక అభివృద్ధి కావాలనుకున్నారు. గతంలో ఈ విజయన్ నాయకత్వంలో కేరళని పూర్తిగా
అభివృద్ధి లేక ఉన్నటువంటి సంక్షేమం లేక పూర్తిగా విస్మరించారు. కాబట్టి దేశవ్యాప్తంగా మోడీ విధానాల్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మోడీ వ్యవహారశీలి గమనిస్తూ ఉన్నారు. నేనేమంటున్నంటే ఈ ఒక్క 5 రాష్ట్రాల్లో గెలవంగానే పెద్ద సంబరపడాల్సిన అవసరం లేదు. మీరు ఇంకా చూడండి, మార్పు జరుగుతూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ప్రజల హృదయాల్లో ఉంటుంది. రాహుల్ గాంధీ గారి నాయకత్వం ఈ దేశానికి అవసరం అనేది ప్రజలు గమనిస్తూ ఉన్నారు, గమనిస్తారు కూడా. కాబట్టి ఈరోజు ఒక బీజేపీ ఇలా కేవలం ఎన్నికల ఎజెండానే పెట్టుకొని చేయాల్సినటువంటి అరాచకాల్ని, చేయాల్సినటువంటి విధ్వంసాలు చేసి ఇవాళ ప్రత్యక్షనో పరోక్షనో గెలిచే ప్రయత్నం జరగవచ్చు. కాబట్టి అది ఇవాళ బెంగాల్లో గెలిచినా లేకపోతే ఇంకో దగ్గర గెలిచినా మేము దాన్ని గెలుపులాగా చూడట్లేదు. అది ముమ్మాటికి ప్రజాస్వామ్యం మీద దాడిగానే మేము చూస్తూ ఉన్నాం. అంటే ఇప్పుడు ఇప్పుడు గెలిచిన రాష్ట్రాలు ఉన్నాయి కదా, ఏదో 3, 4, 5 గెలిచినంత మాత్రం పెద్ద ఊహించుకుంటున్నారని. ఊహించుకోవడంగా దాదాపు ఇప్పుడు కాషాయమయం చేస్తాం మేము దేశాన్ని మొత్తం అని బీజేపీ వాళ్ళు చెప్తున్నారు. ఇప్పటికీ 21 రాష్ట్రాలు కాషాయమయం అయిపోయింది, త్వరలో అవి కూడా భర్తీ చేయబోతారని వాళ్ళు చెప్తున్నారు. మరి ఏమంటారు మీరు? నరేంద్ర మోడీ గారు ఇంకేది చేసినా, ఎన్ని కుట్రలు చేసినా కూడా మా అంటే ఇంకో 2 ఏళ్ళు చేయగలుగుతారేమో. దాని తర్వాత 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రజలు ఆలోచింపజేస్తారు. తెలంగాణతో పాటు మిగతా రాష్ట్రాలు కూడా ప్రభావితం జరుగుతూ ఉన్నాయి. మీరు చూడండి, రాహుల్ గాంధీ గారి నాయకత్వం ఈ దేశానికి శరణంలాగా, ఈ దేశానికి రాహుల్ గాంధీ గారి నాయకత్వం అవసరం. భారత రాజ్యాంగం ఈరోజు ఒక ప్రమాదంలో పడి ఉంది. ఇవాళ ప్రజాస్వామ్య వ్యవస్థల్ని కూని చేసి ఇవాళ మొత్తం ఈ దేశంలో దోపిడీదారులకు, ఇవాళ గుత్తేదారులకు దేశ సంపదను దోచిపెట్టే విధంగా మీరు అందరూ గమనించండి. ఇవాళ ఎట్లా విచ్ఛిన్నం జరుగుతుంది, ఎంత ప్రజాస్వామ్య కూని జరుగుతుందో అనేది మీరు గమనిస్తూ ఉన్నారు. కాబట్టి నరేంద్ర మోడీ గారు ఇవాళ బీజేపీ ఎన్ని కుయుక్తులు చేసినా 2029లో ఖచ్చితంగా మేము ఇండియా కూటమి అధికారం రాబోతుంది. ఇప్పుడు మీరు ఒకటి గమనిస్తున్నారా, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోలేకపోతున్నారంట. అందుకే మీరు దేశవ్యాప్తంగా చాలా చోట్ల ఓడిపోతున్నారు అనేది ఒక ప్రశ్న. పొద్దుగా లేసి మీరు ఒకటే ప్రశ్న ఏంటంటే బీజేపీ సారు దాంతో లేకపోతే వాళ్ళు ట్యాంపరింగ్ చేస్తారు, ఇవే ఆలోచిస్తారంట. కానీ మీ గురించి మీరు ఆలోచిస్తారంట. మేము ఎందుకు ఇట్లా అవుతున్నాం, మనల్ని మనం ఎందుకు ప్రశ్నించుకోలేకపోతున్నాం అనే ప్రశ్న మీకు ఎదురవుతుంది. మేము కాంగ్రెస్ పార్టీ ఈ దేశవ్యాప్తంగా సంక్షేమం గురించి, బడుగుల గురించి, బీసీల గురించి, ఎస్సీ ఎస్టీ బీసీల గురించి, ఈ దేశంలో ఉన్నటువంటి నిమ్న వర్గాల గురించి ఈ కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తూ ఉంది. కాబట్టి అన్ని వర్గాలకు సముచిత న్యాయం దక్కాలనే ఆలోచన చేస్తూ ఉంది రాహుల్ గాంధీ గారు. ఈ దేశంలో భారత రాజ్యాంగాన్ని రక్షించాలి, సేవ్ డెమోక్రసీ అనే విధంగా మోడీ గారు ఏదైతే ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుండో, ఇవాళ రాహుల్ గాంధీ గారు సేవ్ కాన్స్టిట్యూషన్ పేరు మీద దేశవ్యాప్తంగా తిరుగుతూ ఉన్నారు. కాబట్టి మీరు చూడండి, ఒక మార్పు జరుగుతుంది. ఇవాళ ఎన్నికలు మనం అనేక ఉన్నటువంటి ఎత్తుపల్లాలను చూసినాం. విజయాలు రాగానే పొంగిపోవాల్సిన అవసరం లేదు. ప్రజాస్వామ్యంలో గెలుపోవటమని చూస్తాం, కానీ అంతిమంగా మేము ప్రజల పక్షాన్ని నిలబడతాం. మోడీ విధానాలను ఎండగడతాం, బీజేపీ విధానాలను ఎండగడతాం. ఏది ఏమైనా ఈ దేశ ప్రజల పక్షాన, ఈ దేశ హక్కుల కోసం, ఈ దేశ ప్రజల సమస్యల పరిష్కారం కోసం, ఈ దేశ ప్రజల హక్కుల కోసం రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా పోరాడుతూనే ఉంటాం. మోడీ విధానాలను ఎండగడతాం. తిరిగి మేము కాంగ్రెస్ పార్టీ 2029లో 100% అధికారంలో రాబోతాం. మీరు చూడండి, ఇవాళ నిన్నగాక మొన్న మహిళా బిల్లును తీసుకొచ్చిండు. ఇంకా ఉన్నటువంటి మహిళా బిల్లుతో పాటు 2 బిల్లులు చేసిండు. కాన్స్టిట్యూషన్ సంబంధించి ఇవాళ ఏదైతే ఎన్నికల డీలిమిటేషన్ బిల్లును పెట్టిండు, వీగిపోయింది. ప్రజల మద్దతు లేదు. ఇలాంటివి ఉన్నటువంటి ఏకపక్ష నిర్ణయాలు ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు, తిప్పికొడతా ఉన్నారు. కాబట్టి దేశవ్యాప్తంగా రేపు జరిగే 2029లో కాంగ్రెస్ పార్టీ అధికారం రాబోతా ఉంది. మీరు చూడండి. థ్యాంక్ యూ. ఇది 5 రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికలు జరిగినటువంటి అంశంపై డిస్కషన్. ఏదేమైనా 2029లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది, మంచి మెజార్టీ వస్తుంది. భారతదేశంలో ఉన్నటువంటి చాలామంది హక్కులను కాపాడే ప్రయత్నం చేస్తుంది. ఎక్కడ వెనుకడుగు వేసేదే లేదు, ప్రశ్నిస్తూనే ఉంటాం. ఇలా సార్ పేరుతోటి పశ్చిమ బెంగాల్లో చాలా ఓట్లు కొల్లగొట్టినారు అనేది చెనగాని దయాకర్ గారు చెప్తా ఉన్నారు. చూడాలి 2029లో, ఎందుకంటే ఇలా ఓడిపోవచ్చు, కానీ అప్పుడు ఖచ్చితంగా మేము నిలబడతాం. 100% దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పుంజుకుంటుంది, ప్రధానమంత్రి అయితం అనే స్థాయిలో చెనగాని దయాకర్ గారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.